హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సంధ్య. ఇవాళ మనం చెప్పుకునే స్టోరీ ఏంటంటే అయోకి గహర అనే ఒక ఫారెస్ట్ ఉంది. అండ్ ఆ ఫారెస్ట్లో ప్రతి ఏటా 100కి పైగా ఆత్మహత్యలు అయితే జరుగుతున్నాయి. సో ఆ ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. అండ్ ఈ అయోకి గహర అనే ఒక ప్రదేశం ప్రపంచంలోకెల్లా రెండవ అతిపెద్ద ఆత్మహత్యల ప్రదేశంగా పేరుగాంచింది. అయోకి గహారా జుకాయ్ అంటే చెట్ల సముద్రం అని అర్థం. అండ్ అలానే ఇది మౌంట్ ఫ్యూజీ దగ్గరలోని జపాన్లో ఉంది. అలానే ఇది 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అలానే అక్కడుండే ప్రజలు ఆ అడవికి పెట్టిన మరొక పేరు సూసైడ్ ఫారెస్ట్. సో ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోతే అసలు ఈ అయోకి గహారా అనే ఈ అడవిలో అసలు అన్ని వందల మరణాలు జరగడానికి కారణం ఏంటి అంటే అసలు ఇప్పుడు ఆ అయోకి గహారా అనే ఆ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ మరణాల అడవి అండ్ ఆ సూసైడ్ ఫారెస్ట్ అని పిలువబడుతున్న ఈ అయోకి గహారా అనే ప్లేస్ అసలు ఎందుకు ఆ విధంగా అన్ని మరణాలకు కారణమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అయోకి గహారా అనే అడవి ఏదైతే ఉందో ఆ అడవికి ప్రతి సంవత్సరం అనేక వేల మంది ప్రయాణికులు అయితే అక్కడ విజిటింగ్ చేయడానికి అండ్ ట్రెక్కింగ్ చేయడానికి అయితే చాలామంది వెళ్తూ ఉంటారు. బట్ అంతమంది జనాలలో కేవలం కొంతమంది బతికి బయటకు వస్తున్నారు. అండ్ అలానే కొంతమంది అయితే అక్కడికక్కడ చనిపోతున్నారు. అండ్ అసలు చనిపోవడానికి కారణం ఏంటి అంటే మిస్టీరియస్ థింగ్స్ ఏమైనా అడవిలో ఉన్నాయా, లేకపోతే అసలు వాళ్ళంతట వాళ్ళే చనిపోతున్నారా? అసలు ఈ విషయం అందులో ఉన్న ఎవ్వరికి తెలియదు. అండ్ అలానే అసలు ఆ మిస్టరీ థింగ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వెళ్తున్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో మొబైల్ ఫోన్స్, దిక్సూచికలు అండ్ చాలా రకాల గ్యాజెట్స్ అయితే వాళ్ళతో పాటు తీసుకెళ్తూ ఉంటారు కదా. అండ్ అవైతే అక్కడ పని చెయ్యవు. ఎందుకంటే ఇప్పుడు రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇది దిక్సూచికలు అనేవి ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో పనిచేస్తాయి కదా. అండ్ ఆ అడవి ఉందైతే ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ఉండే దిక్సూచికలు పనిచేయవన్నమాట. అండ్ అలానే వాళ్ళు తీసుకెళ్ళిన మొబైల్ ఫోన్స్లో ఉండే లొకేషన్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్ అయిపోతుంది. అండ్ అలానే అక్కడ ట్రాకింగ్లు అవి ఏమీ పని చెయ్యవు. సో దట్స్ వై మనమైనా సరే లేకపోతే ఇప్పుడు వాళ్ళ కోసం వెతుకుతున్న కబ్స్ కానీ ఇంకెవరైనా సరే వాళ్ళని కనుక్కోవడం చాలా కష్టమవుతుంది వెన్ ఆ గ్యాడ్జెట్స్ ఏవి పని చేయకపోవడం వల్ల. అండ్ అలానే ఆ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్లో ఉండే ప్రయాణికులు లేదా విజిటర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు తమ గుండా తాళ్ళు కట్టుకొని వెళ్ళాలనేసి అక్కడ ఉన్న గవర్నమెంట్ అయితే ఆదేశం జారీ చేయడం అయితే జరిగింది. అండ్ అలానే అక్కడ ఉన్న జపాన్ ప్రభుత్వం ఏంటంటే ఆ ఫారెస్ట్ వెళ్ళడానికి ముందు ఒక ఫ్లెక్సీ అయితే పెట్టింది. అండ్ ఫ్లెక్సీ అంటే అదొక హెచ్చరిక బోర్డు అనమాట. అక్కడ ఏమని ఉంటుందంటే ఇప్పుడు ఈ జీవితం మీకు మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఒక అందమైన బహుమతి. సో వెళ్ళే ముందు జాగ్రత్తగా ఉండండి. అక్కడికి వెళ్ళాక ఏమైనా ప్రమాదాలు వస్తే ఖచ్చితంగా పోలీసులకి ఇన్ఫామ్ చేయండి, లేదా వెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫామ్ చేసి వెళ్ళండి అనేసి అయితే ఆ హెచ్చరిక బోర్డులో అయితే ఉంటుందన్నమాట. ఫారెస్ట్ కోసం ఆ జపాన్ ప్రభుత్వం ఇచ్చిన కొన్ని హెచ్చరికలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఆ అడవిలోకి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళ నడుముకు తాడు కట్టుకోవాలి, లేదా టేప్ అయినా కట్టుకోవాలి. అది కట్టుకున్న తర్వాత మాత్రమే ఆ అడవిలోకి వెళ్ళడానికి అర్హత అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు వారి యొక్క సూచనలు పాటించకుండా తాడు కట్టుకోకుండా అడవి లోపలికి ప్రవేశించినట్లయితే మీరు తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఆ ఒక్క రీజనే మీ ప్రాణాలు పోవడానికి ఒక పెద్ద ఉదాహరణగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరైతే మీ తాళ్ళు కట్టుకుని అయితే వెళ్ళాలి. సెకండ్ సూచన ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒకళ్ళు మాత్రం అడవి లోపలికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినట్లయితే ఒక గ్రూప్గా ఏర్పడైతే వెళ్ళాలని వాళ్ళ యొక్క సూచనలు అనమాట. అండ్ అలానే ఇప్పుడు ఆ అయోకి గహారాలో ఉండే కొంతమంది ప్రజలు అండ్ ఆ సందర్శకులు పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఏటా ఎక్కువ మంది చనిపోవటం వల్ల ఆ కౌంట్ కూడా చేయడం అయితే మానేశారు. అండ్ అలానే 2003లో ఒక్క సంవత్సరంలోనే 105 డెడ్ బాడీస్ అయితే అక్కడ ఫౌండ్ చేయడం అయితే జరిగింది. అందువల్ల అక్కడ లెక్క కూడా ఆపేశారు. అయితే అక్కడ అండ్ జపాన్లో ఉన్న ప్రజలైతే ఆ అడవి గురించి కొన్ని విషయాలైతే చెప్పుకొచ్చారనమాట. ఏమని చెప్పారంటే అక్కడ ఉండే ఆత్మలు ఏవైతే అక్కడ చనిపోయిన ప్రజలు ఎవరైతే ఉంటారో అండ్ ట్రెక్కింగ్కి హైకింగ్కి వెళ్ళిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు కదా. అండ్ ఆ ఫారెస్ట్లో చనిపోయిన వాళ్ళైతే యురేగా మారి అక్కడ తిరుగుతూ ఉంటారనమాట. అండ్ ఆ యురేగా మారిన ఆ ఆత్మలు వాళ్ళ మనశ్శాంతి దొరకక అండ్ అలానే వాళ్ళ యొక్క కోరికలు తీరక ఆ అడవిలోని తిరుగుతూ ఉంటారని అక్కడ ప్రజలైతే చెప్తూ ఉంటారు. మనమైతే ఆ అడవి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఎన్ని విషయాలు చెప్పారు, ఏ ఏ విషయాలు చెప్పారు ఆ అడవి గురించి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే. అండ్ ఫస్ట్ వన్ ఏంటంటే ఆ అడవిలోకి వెళ్ళిన వాళ్ళు వెనక నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టు
ఏవేవో శబ్దాలు చేస్తున్నట్టు వినిపిస్తాయని చెప్తారు. అండ్ అలానే వెనక నుంచి ఏవేవో శబ్దాలు వస్తున్నట్టు చెప్తారు. కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. అండ్ అలానే వెనక నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. కానీ వెనక తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఒక్కసారిగా చలి పెరిగిపోతుంది. టెంపరేచర్ 10 డిగ్రీల పడిపోతుంది. జపాన్ ప్రభుత్వం పెట్టిన రూల్స్ 3. ఆ మూడిట్లో రూల్ 1, ఒక్కొక్కరు అడవిలోకి వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే ఖచ్చితంగా తప్పిపోతారు. కాబట్టి రూల్ 2 ఏంటంటే ప్రతి మనిషి కూడా ఆ అడవిలోకి వెళ్ళేటప్పుడు తాడు మాత్రం నడుము చుట్టూ కట్టుకోవాలి. లేదా ప్లాస్టర్ అయినా కూడా కట్టుకొని అడవి లోపలికి మాత్రం వెళ్ళాలి. రూల్ 3 ఏంటంటే ఆ అడవిలో మస్ట్ అండ్ షుడ్‌గా టెంట్ మాత్రం వేయకూడదు. అండ్ అలానే ఆ జపాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ అడవి కోసం కంపల్సరీ వాలంటీర్‌లనైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ప్రతిరోజు కూడా ఆ వాలంటీర్‌లు ఆ అడవి చుట్టూ తిరుగుతూ ఎవరైనా ఇక్కడ బతికే ఉన్నారా అని అరుస్తూ ఉంటారు. అండ్ ఆ వాలంటీర్‌లయితే ప్రతిరోజు కూడా ఆ అడవి లోపలికి వెళ్ళి ఇక్కడ ఎవరైనా బతికి ఉన్నారా అని పెద్ద పెద్ద కేకలతో అరుస్తూ వెళ్తారు. అండ్ ఆ అడవిలో తప్పిపోయిన ప్రజలు ఎవరైనా ఉంటే ఆ అరుపులు విని వాళ్ళు ఏదైనా ఆన్సర్ ఇస్తారనే ఒక కోరికతో ఈ జపాన్ ప్రభుత్వం అయితే ఆ వాలంటీర్‌ని అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది ఒక మంచి థింగ్. ఎందుకంటే అక్కడ ఎవరైనా తప్పిపోయి సతమతం పడుతుంటే ఆ వాయిస్ విన్న తర్వాత వాళ్ళకొక హోప్ అయితే క్రియేట్ అవుతుంది. సో, అందుకని ఆ జపాన్ ప్రభుత్వం అయితే ఆ అడవి కోసం వాలంటీర్‌లని అయితే నిర్మించడం అయితే జరిగింది. మాట. సో, ఈ వీడియో అంతా చూసారు కదా! ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అర్థమైందో ఖచ్చితంగా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అండ్ అలానే మనం ఇంకొక మిస్టీరియస్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ఉంటా. సీ యూ. బాయ్ బాయ్.